హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్లో భాగంగా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో వార్డెన్ పోస్టులు, పీజీటీ, టీజీటీ రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ని బట్టి విద్యార్హత అయితే ఉంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, బీఎడ్ చేసిన వాళ్ళకి, ఇలా 50 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా వ్యాకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే, నేను ఇందాక చెప్పినట్లు పీజీటీ కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్ పోస్ట్ అండి. ఇది ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ రెగ్యులర్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది. పర్మనెంట్ పోస్టులు అనమాట రెగ్యులర్ అంటే. ఇక మిగతావి కాంట్రాక్చువల్ పోస్టులు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఉంది వార్డ్ బాయ్ అనేది. ఓకేనా, 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి వార్డెన్కి సంబంధించి ఓబీసీ ఒకటి, యూఆర్ కేటగిరీలో ఒకటి. సో లైబ్రేరియన్ పోస్ట్ కూడా ఉంది, ఒక పోస్ట్ ఉంది యూఆర్ కేటగిరీలో. అలాగే సబ్జెక్ట్ పోస్టులు పీజీటీ మ్యాథ్స్ యూఆర్లో ఉంది, పీజీటీ ఫిజిక్స్ ఎస్టీ కేటగిరీలో ఉంది, టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఎస్సీ కేటగిరీలో ఉంది. సో ఈ విధంగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. సో పోస్ట్ని బట్టి విద్యార్హత అయితే ఉంది. సో నేను వార్డెన్కి సంబంధించి చెప్తాను ఫస్ట్, ఆ తర్వాత మిగిలిన పోస్టులకు సంబంధించి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ వార్డ్ బాయ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదు. ఓకేనా, డిగ్రీ పాస్ అయి ఉంటే మంచిది. బట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 2 పోస్టులు ఇచ్చారు, ఒకటి ఓబీసీకి, ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీకి. 21,600 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే పే చేస్తారు. అకామిడేషన్ అండ్ మెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. June 1, 2026 నాటికి బిట్వీన్ 18 to 50 years మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాట్రాన్ ఫీమేల్ అండి. దీనికి సంబంధించి కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. 21,600 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే పే చేస్తారు. తర్వాత మెస్ మేనేజర్ అని ఉంది ఒక పోస్ట్. సో దీనికి వచ్చేసి ఏంటంటే మ్యాట్రికులేషన్ అలాగే డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ క్యాటరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి శాలరీ ఎక్కువ, 40,880 రూపాయలు అయితే పే చేస్తారు. అకామిడేషన్ అయితే స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్స్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయండి. ఓకేనా, సో లైబ్రేరియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అది యూఆర్ కేటగిరీలో. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ బిఎల్ఐఎస్సి చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూడండి, 53,880 రూపీస్ ఉంది, 53,880 రూపాయలు ఉంది. అకామిడేషన్ అండ్ మెస్ 2 స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కాబట్టి మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ స్కూల్ కౌన్సిలర్ అండి. దీనికి సంబంధించి పీజీ ఉండాలి చైల్డ్ డెవలప్మెంట్లో. ఓకేనా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 53,880 రూపాయలు ఇస్తారు. అకామిడేషన్ అండ్ మెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి మీరు చెక్ చేయండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మీకు రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓకేనా, ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు ఏంటంటే ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. సో ఈ పోస్టులకి ఏంటంటే మీకు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైనిక్ స్కూల్ గోల్పారా అస్సాం నుంచి అయితే రావడం జరిగింది. సార్ అస్సాం అంటున్నారు, మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా అస్సాం ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫామ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా మీకు కానీ అర్హత ఉంటే మీరు ఇందులో ఉన్నటువంటి పోస్టులకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ ఫోటో అనేది అంటించండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయండి. వార్డ్ బాయ్ అయితే వార్డ్ బాయ్కి సంబంధించి రాయండి. సబ్జెక్ట్ టీచర్స్ అయితే పీజీటీకి సంబంధించి రాయండి. టీజీటీ అయితే టీజీటీకి సంబంధించి రాయండి.
సో అది రెగ్యులరా కాంట్రాక్టా అనేది ఇక్కడ ఇచ్చారు కదా. రెగ్యులర్ అయితే రెగ్యులర్ మీద టిక్ చేయండి, లేదంటే కాంట్రాక్ట్ మీద టిక్ చేయండి. నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఆ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. అప్లైడ్ కేటగిరీ, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్, ఫాదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్ అని మ్యారేజ్ అయిందా లేదా, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ, రిలీజియన్, కేటగిరీ, మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్, మీ కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు అవి. ఓకేనా, ఈ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మొత్తం ఫిల్ చేసి, ఓకేనా. సో డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ రాయండి, మీ సిగ్నేచర్ పెట్టేసేయండి. సో ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక అడ్రస్కి పంపించాలి, చెప్తాను. సో డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. డీడీ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే, అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి 300 రూపాయలు అవుతుంది. రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే 200 రూపాయలు అయితే డీడీ తీయాల్సి ఉంటుంది. సో డీడీ అనేది ఈ పేరు మీద తీయాలండి. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా, పేయబుల్ ఎట్ ఎస్బీఐ. సో ఈ పేరు మీద మీరు డీడీ అయితే తీయాలి. అండ్ పోస్టల్ కవర్ మీద ఎనవలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా ఆ పోస్ట్ పేరు రాసి అది రెగ్యులర్ కాంట్రాక్ట్ అని రాయాలి. సో లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి June 25, 2026. ఓకేనా, June 25వ తేదీ మీకు ఏంటంటే లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి పోస్టల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు, ఈ పోస్టల్ అడ్రస్కి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా, పిఓ రాజాపారా, డిస్టిక్ గోల్పారా, అస్సాం 783133 ఈ అడ్రస్కి అయితే పంపించండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా సైనిక్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, సో అస్సాం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కాకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి. థ్యాంక్ యూ.